రాజకీయం ఎట్లనన్నా ఉండని రబ్బా. ఇప్పుడు ఆపదికి అంబులెన్స్ వస్తుందంటే అప్పుడు వైఎస్ఆర్ పెట్టినందుకే 108 నెంబర్కు ఫోన్ కొడితే చాలు మనం ఏడున్నా కుయ్యి కుయ్యి అనుకుంటూ వస్తూనే ఉంటది బండి. గరీబోలు కూడా ప్రైవేట్ దవాఖానలో వైద్యం చేయించుకుంటారంటే ఆరోగ్యశ్రీ పథకం తెచ్చినందుకే. ఈ ముచ్చట్లు దేనికి యాద్ చేస్తున్నామంటే ఇవాళ వైఎస్ రాజశేఖర రెడ్డి సారు 75వ జయంతి. ఆంధ్ర మంగళగిరిలో మీటింగ్ పెడితే మన సీఎం సారు మంత్రులు సుతపోయినరు. చూద్దాం పాండ్రి మరి ఎట్లా నడిచిందో ఎవరేం మాట్లాడినరో. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అవుతుంది. కార్యకర్తల త్యాగం, వైఎస్ షర్మిల పోరాటం ఊరికే పోదు. ఈ మధ్య టీవీలో పేపర్లో చూస్తున్న కడప పార్లమెంట్కు ఉప ఎన్నికలు రావచ్చు అని. నిజంగానే ఉప ఎన్నికలు వస్తే ఊరూరు తిరిగే బాధ్యత నేను తీసుకుంటా. రాజశేఖర రెడ్డి గారి వారసులు అని చెప్పుకుంటున్న వాళ్ళు, వారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్పుకుంటున్న వాళ్ళందరి అలాంటి బీజేపీ పార్టీతో మీరు తెర వెనుకల పొత్తులు పెట్టుకున్నారు. మీరు ఎలా అవుతారు? రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి గారి ఆఖరి కోరిక.